హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 41, వేస్ట్ 35, ఆర్మ్ హోల్ 9.5, 9/4 ఏ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. లెంత్ 15, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావుదొక్కు 16 మార్క్ చేయండి. కొంచెం దూరం హాఫ్ ఇంచ్‌కి మళ్ళా మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే మెజర్‌మెంట్స్ సేమ్‌గా మార్క్ చేయండి. పావుదొక్కు 16, హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5 ½ మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6 ఈ విధంగా మార్క్ చేయాలండి. మనం టేప్ ఎలా పెడితే అలాగే మార్కింగ్ ఎటు సైడ్ ఉందో చూసుకొని మార్క్ చేయాలి. చెస్ట్ 41 అంటే 10.5 మార్క్ చేయండి. డివైడెడ్ బై 4 అంటే దానికి 1 ½ ఖర్చు. చెస్ట్ లైన్‌లో కూడా షోల్డర్ 5 ½ మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆర్మ్ హోల్ షేప్ తీసుకుంటాము. ఈ విధంగా మార్క్ చేసుకుంటే 1 ½ మార్క్ చేయండి కార్నర్‌లో. చెస్ట్ 41 చూడండి. డివైడెడ్ బై 4 అంటే 10.5 వస్తుంది. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మెజర్ చేయండి. ఆర్మ్ హోల్ రౌండ్ 9.5 రావాలి. వస్తే కరెక్టేనండి. వెరీ గుడ్. ఇలాగే రావాలి. ఇట్లా వస్తేనే షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. బ్లౌజ్ ఫిట్టింగ్ ఎప్పుడైనా మాక్సిమం 80% ఆర్మ్ హోల్ బేస్ మీదే ఉంటుంది. ఈ విధంగా చూడండి. కొంచెం మార్పులు ఉంటాయిలే కానీ అది వేరే మెజర్‌మెంట్స్‌కొస్తుంది. నేను చెప్తాను. వేస్ట్ 35 అంటే పావుతక్కువ 9, 1 ఇంచ్ డాట్స్, 1 ½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. ఎప్పుడైనా మనకి చంకలో ఫిట్‌గా ఉంటేనే షోల్డర్ జారకుండా నీట్‌గా ఉంటుందండి. 2 ½ మార్క్ చేయండి నెక్‌కి. కింద నెక్ విడ్త్ 5.5, దానికి హాఫ్ ఇంచ్ కలపండి. అంటే 6 దగ్గర మార్క్ చేయండి కింద నుంచి. 3 దగ్గర మార్క్ చేయండి కింద. 2 ½ పైన పెట్టాం కదా! కింద 3 దగ్గర మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా క్రాస్‌గా వస్తుందండి. 2 ½ 3 కదా! క్రాస్‌గా వస్తుంది. రౌండ్ తీసేయండి. ఈ విధంగా రౌండ్ తీసేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. నెక్ కూడా తీసేయాలి. ఈ విధంగా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. డాట్స్ వేసుకోవడానికి బ్యాక్ ఈ విధంగా కాట్ పెట్టండి. ఇక్కడ డాట్స్ వేసుకోవాలండి బ్యాక్. 4 లేదా 4 ½ వేసుకోవచ్చు డాట్. పొడవు 16 కంటే అబోవ్ ఉంటే 4 ½ వేయండి. 16 కంటే బిలో ఉంటే 4 సరిపోతుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఉంది కదా! మళ్ళీ డబుల్ వేయండి రివర్స్‌లో వేసినప్పుడు. కింద ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడే హ్యాండ్ తీయాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసాం కదా! తర్వాత హ్యాండ్ తీయాలి. ఈ విధంగా హ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ 9.5, దానికి ఒక 3/4 ఇంచ్ కలపండి. అంటే 10.5 దగ్గర మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3 ½ దగ్గర మార్క్ చేయండి. చూడండి సేమ్ మెజర్‌మెంట్సే 3 ½ దగ్గర మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 9.5, క్రాస్‌గా ఈ విధంగా 9.5 మార్క్ చేయండి. క్రాస్‌గా పెట్టాలండి. 3 ½ లైన్ ఉంది కదా! దాని మీద క్రాస్‌గా ఈ విధంగా పెట్టండి. 1 ½ ఖర్చు. హ్యాండ్ లూజ్ 6.5 అంటే పావుతక్కువ 7 మార్క్ చేయండి ఈ విధంగా. 1 ½ ఖర్చు మార్క్ చేయండి. మార్జిన్‌కి ఈ విధంగా ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ చంకలో మీకు క్లాత్ సరిపోకపోతే ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలి. అతికేసుకోవాలండి. ఈ విధంగా 1 ½ మార్క్ చేసి అక్కడి నుంచి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయాలి. చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయాలి హ్యాండ్. చంకలో సెంటర్ కాట్ పెట్టండి. చంకలో కాట్ పెట్టండి. కాట్ పెడితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. కార్డ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్‌కి ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయండి. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయాలంటే 1 ఇంచ్‌కి మార్క్ చేయండి ఈ విధంగా. 1 ఇంచ్ దగ్గరికి కాట్ పెట్టాం కదా! చంకలో ఖర్చు దగ్గరికి అక్కడికి మార్క్ చేయండి. మార్క్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్‌కి లోతు తీసేయాలి. ఆర్మ్ హోల్ స్కేల్‌ని ఈ విధంగా పెట్టాలి. చూడండి ఫస్ట్ ఇలా ప్లేస్ చేయండి. ఇప్పుడు రివర్స్ చేయండి స్కేల్‌ని వెంటనే. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ లోతు తీసేయాలి ఫ్రంట్ పార్ట్‌కి. లోతు తీయకపోతే ఉగ్గులొస్తాయండి. లూజ్‌గా ఉంటుంది. ఫిట్టింగ్ బాగోదు. లోతు తీసేయాలి ఫ్రంట్ పార్ట్‌కి, హ్యాండ్‌కి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో కూడా మనం ఫ్రంట్‌కి లోతు తీస్తాము. ఈ విధంగా ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలండి. ఇందాక ఆపోజిట్ సైడ్‌లో ఉన్నాయి కదా! బ్యాక్ పార్ట్ పరిచినప్పుడు ఇప్పుడు మన వైపుకు ఉండాలి ఓపెన్స్. ఈ విధంగా వేయండి. హ్యాండ్ తీసిన వైపే మన ఫ్రంట్ పార్ట్ తీస్తాము. చూడండి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి.
చూడండి ఒక లైన్ డ్రా చేసుకోండి. చంకలో యథావిధిగా ఎలా ఉందో అలాగే మార్క్ చేసేయండి. ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి. చూడండి ఇది ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మ్ అయితేనే కరెక్ట్‌గా వచ్చినట్టు. ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పావించి ఎక్కువ ఉంచాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి, కాజా పట్టీకండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంచాలి పావించి. ఫ్రంట్ నెక్ 6:30 ఈ విధంగా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. ఈ విధంగా రౌండ్ తీసేసుకోవాలి. చంకలో యథావిధిగా ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి. ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి. చంకలో కూడా ఈ విధంగానే తీసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే తీసేయాలి చంకలో కూడా. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మన ఛానల్‌లో చాలా మెజర్‌మెంట్స్ వీడియోస్ ఉన్నాయి. అన్ని సైజులు మాక్సిమం అన్ని సైజులు కవర్ అయినాయి. ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చంకలో వీల్‌తో మార్క్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో మనం లోతు తీసుకోవాలి గదా! అందుకు వీల్‌తో మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మీద పడుతుంది. మనకి ఈజీగా ఉంటుంది. వీల్ మార్క్ చేసుకోవడం వల్ల. క్రాస్‌కి ఈ విధంగా సైడ్ మార్క్ చేయండి 1 ఇంచ్‌కి. కిందకెళ్ళే కొద్దికి పెరగాలండి. 1 ఇంచ్‌కి మార్క్ చేయండి ఈ విధంగా. చూడండి ఇలా పరుచుకోండి నీట్‌గా. ఎప్పుడైనా బిగినర్స్ అయితే క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి. అంతేగాని తిప్పేసుకోకండి కదిలిపోతుంది. 10కి మార్క్ చేయండి ఫ్రంట్ లెంత్. అక్కడి నుంచి 1 ½ అక్కడి నుంచి 2 ½ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 14 వస్తుందండి ఫ్రంట్ లెంత్. సేమ్ అదే విధంగా మార్క్ చేయండి. అంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనేను. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. చెస్ట్ 40 డివైడెడ్ బై 41 డివైడెడ్ బై 4 అంటే 4 డివైడెడ్ బై 10 అంటే అటు 1 ½ ఇటు 1 ½ ఎయ్యాలండి. చూడండి 4:15 అటు 4:15కి అటు 1 ½ గీతకి ఇటు 1 ½ మార్క్ చేయండి. ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి. ఈ లైన్‌కి ఈ విధంగా మార్క్ చేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు డాట్. మనం హాఫ్ ఇంచ్‌కి వీల్‌తో మార్క్ చేసుకున్నాం గదా! హాఫ్ ఇంచ్ లోతు తీయాలని చెప్పాం గదా! అక్కడ ఈ విధంగా మార్క్ చేసి ఈ రెండిటిని సెంటర్ చేసి చంకలో నుంచి డాట్ వేయాలి. హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా! కర్వ్ స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా షేప్ తీయాలిక్కడ. ఇలా షేప్ తీయడం వల్ల బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ బావుంటుందండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చూడండి మార్కింగ్ మీదే కట్ చేయాలి. ఎక్కడా కూడా ఎక్కువ కట్ చేయకూడదండి. ఎక్కువ కట్ చేయడం వల్ల నెక్స్ట్ పార్ట్ తెగదు. అందుకే మనకి ఎక్కడి వరకు మార్కింగ్ ఉందో అక్కడే కట్ చేసేయాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా మన క్లాత్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. సైడ్ ఎక్స్‌ట్రా ఉంచింది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో మనము డాట్ వేస్తాం గదండీ! క్లాత్ ఎక్కువుండాలి. అందుకే ఈ విధంగా తీసుకోవాలి. కార్డ్ పెట్టేసేయండి. డాట్స్ అన్నిటికి కార్డ్ పెట్టేసేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు కూడా కార్డ్ పెట్టేసేయండి. చంకలో లోతు తీసేసి కార్డ్ పెట్టేసేయండి ఈ విధంగా. కార్డ్ పెట్టుకుంటే మనం డాట్స్ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కార్డ్ పెట్టేసి వీల్ తీసుకొని వీల్‌తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఒక షేప్ ఒకలాగా కాకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫిట్టింగ్ బావుంటుంది. నీట్‌గా ఉంటుంది. మీ దగ్గర టూల్స్ ఉంటే వాడండి. మాక్సిమం ఒకవేళ ఇన్ కేస్ లేకపోయినా ఇవి తీసుకొని వాడటానికి ట్రై చేయండి. అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంతకుముందు దానికి, ఇప్పుడు దానికి చాలా తేడా ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఇది మార్కెట్‌లో అవైలబుల్‌గానే ఉంటుందండి. 30, 40 రూపీస్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని పేరు చూడండి. ఇప్పుడు గ్యాప్ ఎంతొచ్చిందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని 3 ½ తీసుకోవాలండి షేప్ బెల్ట్. గ్యాప్ ఎంతొచ్చిందో చూసుకోవాలి. 2 ఇంచెస్ వస్తే దానికి 1 ½ కలుపుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలండి. చూడండి. షేప్ బెల్ట్‌లు ఇక్కడ తీసుకోవాలి. లైన్‌గా లేకపోతే ఒక లైన్ డ్రా చేసుకోండి. 3 ½ దగ్గర మార్క్ చేయండి. కొంచెం దూరంలో 3 ½ దగ్గర మార్క్ చేయండి. వేస్ట్ 35 అంటే పావుతక్కువ 9. దానికి హాఫ్ ఇంచ్ కలపండి. అంటే 9:15 దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుంచి 1 ½
హాఫ్ ఇంచ్ తీసుకున్నాం గానీ, హాఫ్ ఇంచ్‌లో మళ్ళీ పావించి కట్ చేసేస్తామండి. క్రాస్‌గా 4 దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ 3 మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ ఇలా ఈ విధంగా షేప్ తీసుకోవాలండి. చూడండి ఎప్పుడైనా లైన్ డ్రా చేసి షేప్ తీస్తే ఈజీగా ఉంటుంది. లైన్ డ్రా చేయకుండా షేప్ తీస్తే మనకంత పర్ఫెక్ట్‌గా రాదు. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇలా డాట్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనం లైన్ డ్రా చేసుకునే కంటే షేప్ తీసేటప్పుడు. చూడండి హాఫ్ ఇంచ్ తీసాను కదా! పావించి క్రాస్‌గా ఈ విధంగా తీసేస్తాను. చూడండి ఇలా తీసేసుకుంటే మనకు ఉక్సులు పట్టి, కాజా పట్టికి పావించి సరిపోతుంది. పావించిని ఈ విధంగా తీస్తే ఫిట్టింగ్ నీట్‌గా ఉంటుంది. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని తెలుస్తుంది మనకిది. ఒకసారి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం గదా! దాని మీద ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరుచుకోవాలండి ఎప్పుడైనా గాని. చూడండి పరుచుకొని ఎక్కడి వరకొచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ పార్ట్ మీద చూడండి ఇక్కడ మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి మార్కింగ్ కంటే 1 ఇంచ్ డౌన్ చేయాలి. చూడండి డౌన్ చేసి మెయిన్ డాట్ ఉంది కదా! అక్కడి నుంచి ఈ విధంగా కలిపేయండి. ఎక్స్‌ట్రా పీస్ తీసేయండి. ఈ విధంగా తీసేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సైడ్ జాయింట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కువ, తక్కువ రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. సైడ్ జాయింట్ చేయడం గూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.